నమస్తే. నేను రాణా ప్రతాప్. సెంట్రల్ గవర్నమెంట్ బ్లూ ఆధార్ అనేది కొత్తది తీసుకొచ్చి అసలు ఏంది బ్లూ ఆధార్? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంటర్నెట్ లో చూసినా బ్లూ ఆధార్ అని నడుస్తుంది. ఏంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ బ్లూ ఆధార్ అంటే ఏంటంటే ఎవరైతే బిలో 5 ఇయర్స్ చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్ అనమాట. ఇది కంప్లీట్ గా బ్లూ కలర్ లో ఉంటుంది. ఎందుకంటే ఆ చిన్న పిల్లలకు సంబంధించి ఇప్పుడు ఆధార్ కార్డ్ కావాలంటే మ్యాండేటరీ గా మనకి బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ అనేది ఉంటుంది. కానీ చిన్న పిల్లలకి అలాంటిది ఏది లేకుండా బ్లూ ఆధార్ అనేది ప్రవేశపెట్టారు అనమాట. ఇది ఆల్రెడీ 2018 నుంచే ఉంది. కాకపోతే అప్పట్లో పెద్దగా ప్రజల్లో ఎవరికి అవగాహన లేకనందువల్ల ఆచరణ లేదు. ఇప్పుడు ప్రెసెంట్ అది మళ్ళా తీసుకొచ్చింది అనమాట గవర్నమెంట్. ఎవరైతే 5 ఇయర్స్ లోపల పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళ పేరెంట్స్ సంబంధించిన ఆధార్ ఐడీస్ ఏవైతే ఉంటారో వాటిని కలిపి కొత్తగా ఐడి కార్డ్ అనేది ఇస్తారు అనమాట. అదే బ్లూ ఆధార్ ఐడి. ఈ బ్లూ ఆధార్ ఐడిని బాల ఆధార్ అని కూడా అంటారు. ఆ బ్లూ ఆధార్ ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. బ్లూ ఆధార్ అనేది ప్రెసెంట్ అయితే మన నియర్ బై ఆధార్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అప్లై చేసేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన ఒక డిఫరెంట్ ఫామ్ కూడా ఉంది, ఫిల్అప్ చేసే ఫామ్ కూడా ఉంది. అది మనం డౌన్లోడ్ చేసుకుని అయినా లేదా నియర్ బై ఆధార్ సెంటర్స్కి వెళ్ళినా వాళ్ళనే ఆ ఫామ్ ఇస్తారు. దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కూడా మనం డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది, మన ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్. అవి కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఆ డాక్యుమెంట్ వచ్చేసి ఇట్లుంటది అనమాట. ఇది ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ ఫామ్ ఆఫ్ 0 to 5 years చిల్డ్రన్. చిన్నపిల్లలకి సంబంధించి ఆధార్, ఇది బ్లూ ఆధార్ కి సంబంధించిన ఫామ్ ఇది అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ బాక్స్ లో వచ్చేసి న్యూ ఎన్రోల్మెంట్ ఆర్ అప్డేట్. ఒకవేళ మనం కొత్తగా ఎన్రోల్మెంట్ చేయాలంటే న్యూ ఎన్రోల్మెంట్ టిక్ చేయాలి. ఒకవేళ అప్డేట్ చేద్దాం అనుకుంటే అప్డేట్ పైన టిక్ చేయాలి. అండ్ ఆ పిల్లలు ఎవరైతే బిలో 5 years ఉన్నారో వాళ్ళు రెసిడెంట్ ఆఫ్ ఇండియానా లేక నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది టిక్ చేయాలి. ఒకవేళ ఇండియన్ అయితే ఇండియన్, నాన్ రెసిడెంట్ అయితే ఇక్కడ. ఒకవేళ ఎన్ఆర్ఐ అయితే వాళ్ళకి సంబంధించి డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట, ఐడి ప్రూఫ్స్. ఒకవేళ రెసిడెంట్ అయితే ఇక్కడ టిక్ చేసేసాలి. ఇంకా దాని తర్వాత ఇన్ కేస్ ఆఫ్ ఆధార్ అప్డేట్, ఒకవేళ మనం ఆధార్ అప్డేట్ చేసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఆధార్ అప్డేట్ కాబట్టి ముందే ఆధార్ 12 digits యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది కాబట్టి టైప్ చేసేయాలి. లేదు అంటే ఆ బాక్స్ వదిలేసి కింద నేమ్ యాజ్ పర్ ప్యూర్ డాక్యుమెంట్. ఏదైతే బేబీది నేమ్ ఉంటుందో ఆ నేమ్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేసేసాలి మనం. నెక్స్ట్ బర్త్ రిజిస్ట్రేషన్ నంబర్. ఏదైతే మనకి డేట్ ఆఫ్ బర్త్ పిల్లాడు పుట్టినప్పుడు, బేబీ పుట్టినప్పుడు హాస్పిటల్ ఏదైతే ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తుందో, బర్త్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తుందో ఆ రిజిస్ట్రేషన్ నంబర్ విత్ నేమ్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేసేయాలి మనం. నెక్స్ట్ మన బేబీ యొక్క జెండర్, మేల్, ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్ అనేది ఇక్కడ టిక్ చేయాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ డాక్యుమెంట్, ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లో ఇస్తారో డేట్స్, అది యాజ్ యూజువల్ ఇక్కడ టిక్ చేయాలన్నమాట. ఇక్కడ రాసేసేయాలన్నమాట డేట్, మంత్, ఇయర్ వైజ్. అండ్ ఇది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బేస్డ్ ఎన్రోల్మెంట్. ఎవరైతే బేబీ యొక్క ఫాదర్, మదర్ ఉంటారో వాళ్ళది డీటెయిల్స్ ఇక్కడ ఫిల్అప్ చేయాలి. బేబీ యొక్క మదర్ నేమ్, మదర్ ఆధార్ కార్డ్ నంబర్, అండ్ ఫాదర్ నేమ్, ఫాదర్ ఆధార్ కార్డ్ నంబర్ ఇక్కడ. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ పేరెంట్ ఈస్ నాట్ అవైలబుల్, ఒకవేళ ఆ బేబీకి పేరెంట్స్ కింద లేకపోతే ఎందుకు లేరు అని చెప్పేసి అక్కడ రీజన్ ఇక్కడ మెన్షన్ చేసేసాలన్నమాట. నెక్స్ట్ ఒకవేళ ఫాదర్, మదర్ ఇద్దరు అవైలబుల్ లేరు అంటే ఆధార్ కార్డ్ ఎన్రోల్ చేయడం కానీ ఆర్ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసే టైంలో వాళ్ళు లేకపోతే గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్అప్ చేయాలన్నమాట మనం. గార్డియన్ నేమ్ అండ్ గార్డియన్ ఆధార్ నంబర్. ఇది ఫిల్అప్ చేయాలి. ఇది ఫస్ట్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ పిఆర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ టిక్ చేయాలన్నమాట. అంటే బేబీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఉంటే ఇక్కడ టిక్ చేయాలి. లేదా అతను ఎన్ఆర్ఐ ఉంటే ఒకవేళ పాస్పోర్ట్ కానీ ఏదైనా పాస్పోర్ట్ కానీ ఉంటే ఇక్కడ టిక్ చేయాలి. నెక్స్ట్ డాక్యుమెంట్ బేస్డ్ ఎన్రోల్మెంట్. ఎవరైతే మనము డాక్యుమెంట్స్ ఫిల్అప్ అంటే బేబీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఐదర్ మన పేరెంట్స్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ ఆర్ ఇలాంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆధార్ కార్డ్ అలాంటివి అవి ఉన్నాయి అంటే ఇక్కడ టిక్ చేసి మనం ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ అడ్రస్, కంప్లీట్ మన పేరెంట్స్ అడ్రస్, ఎవరైతే బేబీ వాళ్ళ పేరెంట్స్ ఉంటారో వాళ్ళ అడ్రస్, కంప్లీట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేసి. అండ్ నెక్స్ట్ కింద 10 ఉన్నాయి, ఇక్కడ 10th నెంబర్ లో ఉంది కదా, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ రిలేషన్. ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేది మనం దీనికి ఫిల్అప్ చేసి ఆధార్ సెంటర్లో ఇవ్వాలన్నమాట. ఈ మాత్రం ఫామ్ ఫిల్అప్ చేసి అయిపోతుంది అనమాట. ఇది దీనికి సంబంధించి మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, వాళ్ళ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, వాళ్ళ రెసిడెన్షియల్, ఇవన్నీ ఎవరైతే డాక్యుమెంట్స్ అడుగుతారో ఆధార్ సెంటర్లో ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేసి అండ్ ఈ ఫామ్ ఫిల్అప్ చేసి ఇంకా మనం ఆధార్ సెంటర్లో ఇచ్చేసి 1 week లో వచ్చేస్తుంది అనమాట. నార్మల్ గా ఇది అనేది ఫ్రీ ప్రక్రియ, ఎలాంటి ఛార్జెస్ అనేది తీసుకోరు ఇక్కడ. ఒకవేళ మనం ఇది ఆన్లైన్ లో ఎన్రోల్ చేసుకుంటే 60 days వరకు టైం పడుతుంది అనమాట. 0 to 60 days అంటే 2 months వరకు టైం పడుతుంది. ఒకవేళ మనం వెళ్ళి ఆధార్ సెంటర్ లోనే అప్లై చేసుకుంటే ఆల్మోస్ట్ 1 week లో వచ్చేస్తుంది అనమాట. ఇది బ్లూ ఆధార్ అనమాట. ఏదైతే పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకి 0 to 5 years కాబట్టి పెద్ద ఐడెంటిఫికేషన్స్ రావు. అంటే ఐదర్ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కానీ అలా ఐరిస్ కానీ అలాంటి పెద్దది రావు కాబట్టి వాళ్ళకి ఈ కొత్త బ్లూ ఆధార్ అనేది ప్రవేశపెట్టారు. ఆఫ్టర్ 5 years తర్వాత వాళ్ళు నార్మల్ ఆధార్ గా చేంజెస్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడు వాళ్ళ ఫింగర్ ప్రింట్ కానీ వాళ్ళ ఐరిస్ కానీ అవన్నీ తీసుకొని నార్మల్ ఆధార్ కింద పెడతారు. దానికి ముందు బ్లూ ఆధార్ అనేది బిలో 5 years పిల్లలకే ఉంటుంది.